ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ విశ్రాంతి దినమునకు ఏర్పరచబడిన వాక్య భాగము 1 కొరింథీ 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు బలారాధన ఆచరించదగిన రోజు. ప్రతి ఒక్కరూ ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందాలి. దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు ఇది ఆచరించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తాను సిలువకు అప్పగింపక ముందు రాత్రి ఈ ప్రభురాత్రి భోజనం బల్లారాధన, హోలీ కమ్యూనియన్ ఆచరించినారు. ఈ బల్లారాధన ఆయన తిరిగి రెండవసారి భూమిపైకి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి ఆచరించాలి అని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, రొట్టె ఆయన శరీరమని, ద్రాక్షారసము ఆయన రక్తమని ఆలోచించి తీసుకొనవలెను. మన హృదయము శుద్ధి లేకుండా ఈ బల్లారాధన తీసుకోరాదు. సహోదరునితో ఐక్యత కలిగి లేకుండా ఈ ఆరాధనలో పాల్గొనకూడదు. పైకి భక్తిపరుడిలా నటిస్తూ హృదయములో తాను అనుకున్నవన్నీ దేవునికి విరోధంగా నెరవేరుస్తూ ప్రజలను మోసపుచ్చుచు ఈ ఆరాధనలో పాల్గొనకూడదు. దేహముతో చేయవలసిన చెడు కార్యములు జరిగించుచు ఈ ఆరాధనలో పాల్గొనకూడదు. మరి ముఖ్యంగా దేవుని నమ్ముకొని బాప్తిస్మం పొందకుండా రక్షణ పొందకుండా ఈ బల్లారాధనలో పాల్గొనకూడదు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, బల్లారాధనలో పాల్గొనే ముందు మనకు మనము విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏదో ఆచారంగా తీసుకోకూడదు. ఈ ఆరాధనలో పాల్గొనుటకు నేను యోగ్యుడనా, యోగ్యురాలనా అని పరీక్షించుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది మనలను మనము పరీక్షించుకోవాలని. ఒకవేళ దేవునికి విరోధమైనవి మనలో ఏమైనా ఉన్నవా, మన యొక్క ఆలోచనలలో, మన యొక్క చూపులో కానీ, మన యొక్క క్రియల్లో కానీ దేవునికి విరోధమైనవి ఏమైనా ఉన్నవా అని పరీక్షించుకోవాలి. వాక్యం ద్వారా తెలియజేసినవన్నీ మరి నిజముగా అనుదిన జీవితంలో పాటిస్తున్నామా, లేక మన యొక్క బలహీనతల వల్ల వాక్యానుసారంగా ఉండలేకపోతున్నామా? ఒకసారి మనకు మనము పరీక్షించుకుందాం. ఒకవేళ వాక్యానుసారంగా లేకపోతే ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. యేసయ్య, నన్ను క్షమించు, ఇక మీదట మీకు విరోధమైన కార్యములు జరిగించను, మీకు విరోధముగా నేను నడవను, ఇక నుంచి నా స్వభావాన్ని నేను మార్చుకుంటాను, ఇక నుండి మీ వాక్యానుసారంగా జీవిస్తాను, ఇక నుండి నీతిగా యథార్థవంతంగా జీవిస్తాను, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను యేసయ్య అని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరూ పరీక్షించుకొని ఆయన ఆరాధనలో పాల్గొనాలి. ఒకవేళ నామకార్థంగా ఆచారపరంగా గనుక ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుకుంటే ఏమి జరుగుతుందో వాక్యము ఖచ్చితంగా తెలియజేస్తుంది. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని వాక్యము ఖచ్చితంగా తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఈ బల్లారాధనలో పాల్గొనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఆచారపరంగా తీసుకుంటే తనకు తానుగా శిక్షను కలుగు చేసుకుంటారు, అనగా వారి శరీరమును వారు గాయపరుచుకున్నట్లే. ప్రియ సహోదర సహోదరి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసురాలు ప్రభు బల్లారాధనలో పాల్గొనే ముందు పరీక్షించుకొని ఈ ఆరాధనలో పాల్గొనాలి. దేవుని శక్తిని పొందుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.